అందరి నమస్కారం. మీ కుమార్ రాజు భరద్వాజ శర్మ. ఈరోజు మనం తెలుసుకున్న టాపిక్ గురుడు. మరి తులాలగ్నంలో గురుగ్రహం గురించి మనం ఈరోజు టాపిక్ లో మనం మాట్లాడుకుందాం. తులాలగ్నానికి గురుడు తృతీయ షష్టమ స్థానానికి ఆధిపత్యటువంటి గ్రహం కాబట్టి తృతీయ షష్టమాధిపతి అంటే మూడవ స్థానానికి ఆరవ స్థానానికి ఉపచయ స్థానానికి సంబంధించినటువంటి ప్లానెట్ కాబట్టి ఇది అశోభన ఫలితాన్ని ఇవ్వడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. ఏదైతే ఈ లగ్నస్థ గురుడు వ్యక్తిని ఆత్మవిశ్వాసం వైపు కలగజేస్తాడు. లగ్నస్థ గురువు కారణంగా విద్వాంసవంతుడు అవుతాడు, సాహసవంతుడు అవుతాడు, బుద్ధి కుశిత వల్ల ధనాన్ని గౌరవాన్ని పొందుతూ ఉంటాడు. లగ్నంలో ఉన్నటువంటి గురుడు క్షమాగుణాన్ని, సంతాన ప్రాప్తిని, ఉన్నత విద్యను మొత్తాన్ని కూడా ప్రసాదిస్తూ ఉంటాడు. గురువు తన యొక్క లగ్నం నుంచి దృష్టిని మనము 3 ప్రదేశాల మీద పెడతాడు, 5, 7, 9. కాబట్టి ఈ 5వ స్థానం మీద దృష్టిని కేంద్రీకరిస్తుంటాడు. కాబట్టి సంతానంలో మంచి లాభాన్ని చూపిస్తూ ఉంటాడు. 7వ స్థానం వల్ల జీవిత భాగస్వామితోని సత్సంబంధాలు క్రియేట్ చేస్తూ ఉంటాడు. ఇక 9వ స్థానం వల్ల తల్లి తండ్రి నుంచి ప్రేమపూరిత సహకారం లభిస్తూ ఉంటుంది. మరి తులాలగ్నం ఉన్నటువంటి గురుడు శత్రుస్థానం కదండి. మరి మనకి ఎక్కడ మొత్తం కూడా లాభాలు చెప్తున్నారు, నష్టాలు ఎక్కడ కలుగజేస్తున్నటువంటి విషయాలు మీకు రావచ్చు. కానీ లగ్నస్థానంలో ఉన్నటువంటి గురుడు ఎప్పుడు కూడా మంచి చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. మిమ్మల్ని విద్వాంసవంతుడుగా, సాహసవంతుడుగా, బుద్ధివంతుడుగా, జీవితంలో మంచి ధనాన్ని, గౌరవాన్ని మొత్తాన్ని కూడా పొందడానికి పంచమ సప్తమ నవమాధిపతి దృష్టి కారణంగా మంచి సంతానాన్ని, సోదరు యొక్క సంయోగాన్ని, జీవిత భాగస్వామితో స్నేహపూరితంగా ఉండటానికి, ప్రేమపూరితంగా ఉండటానికి, మంచి సంబంధ బాంధవ్యాలు మొత్తం కూడా క్రియేట్ చేస్తూ ఉంటాడు. మాతృపక్షం నుంచి కూడా లాభాన్ని క్రియేట్ చేస్తూ ఉంటాడు. కానీ మనకి ఇక్కడ జరిగేటువంటి మైనస్ ఎక్కడంటే గురుడు ఒక్కడే కూర్చొని ఉన్నట్టయితే మనకి ఎటువంటి ప్రాబ్లం లేదు. గురుడితో పాటు రాహువు కానీ కూర్చోవడం వల్ల గురుచండాల దోషం ఏర్పడుతుంది. దానివల్ల నేను చెప్పిన ఆపోజిట్ జరుగుతాయి. గురువుతో పాటు పాపగ్రహాలు ఇంకా ఎక్కువ కలిగి జరిగిన శని ఉచ్చల్లో ఉన్నప్పటికీ గురు శనిలో కలిగి జరిగినా కానీ అక్కడ జీవితం అనేది కొద్ది వ్యస్తవ్యస్తంగా మారడానికి అవకాశం ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. గురుడు ఒక్కడే ఉన్నప్పుడు ఈ యొక్క మొత్తాన్ని కూడా శుభఫలితాన్ని అందిస్తూ ఉంటాడు. గురుడితో పాటు ఏ పాపగ్రహం కలిసినా కానీ, ఏ పాపగ్రహ యొక్క దృష్టి ఎక్కువగా పొందినా కానీ అశుభమైన ఫలితాన్ని ఎక్కువగా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. దాన్ని బట్టి మనం ఒక నిర్ణయం అనేది చేస్తూ ఉండాలి. ఇది తులాలగ్నం ఉన్నటువంటి గురుడు గురించి. తదుపరి మనం తెలుసు తులాలగ్నం శుక్రుడు ఏ విధంగా ఆధిపత్యం వహిస్తాడు అనే విషయాల మాత్రం తదుపరి క్లాసులో తెలియజేస్తాను. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. మీ విలువైన కామెంట్ ఖచ్చితంగా తెలియజేయండి. మీ భరద్వాజ శర్మ.